మూడవదిగా అంటూ ఉన్నారు. ఏమిటి అని అంటే 43వ వచనం చదవండి నాన్న. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి చాలు నాన్న, అండర్లైన్ చేసుకోండి. నిన్ను నీ పిల్లల్ని ఆయన కలపడు, శత్రువు కలుపుతాడని మాట్లాడుతున్నారు. నేను రెండవ రాకడలో దర్శించే కాలములో నన్ను ఎరగకుండా మీరు ఉంటే సాతానుడు ఏమి చేస్తాడో తెలుసా? మీ మీద దాడి చేస్తాడు. దాడి చేసి ఏమి చేస్తాడంటే మొట్టమొదటి గట్టు కట్టి, తర్వాత ముట్టడి వేసి, తర్వాత అరికట్టి ఏమి చేస్తాడు? నిన్ను నీ పిల్లల్ని నేల కలిపేస్తాడు. ఆయన నీ కోసము ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన మూడవదిగా ఆయన నీ కోసము ప్రవచిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రవచిస్తూ ఉన్నాడు అంటే, ఒకటి, నీకు సమాధాన సంబంధమైన సువార్త మనము ప్రకటించాడు. నువ్వు ప్రకటించిన దాన్ని నువ్వు పొందుకొని ఉండాలి, వాక్యములో నిలబడి ఉండాలి, ఆత్మతో నడిపింపబడి ఉండాలి, నిత్యము ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఆ విధముగా నిలబడి ప్రార్థన చేయలేకపోతే ఎవడొస్తాడంట? శత్రువు వస్తాడు. మూడవదిగా ఆయన తీర్పును వెలువడి చేస్తున్నాడు. నా బిడ్డలు కాకపోతే రెండవ రాకడలో శత్రువు మిమ్మల్ని వాడు ముట్టడి వేస్తాడు, వాడు గట్టు కడతాడు, ప్రక్కల అరికట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నేల కలిపేస్తాడని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కలుపుతాడు? గట్టు కట్టి, రెండవదిగా ముట్టడి వేసి, మూడవదిగా అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి. అంటే అన్ని రకాలుగా నిన్ను బంధించేస్తాడు. ఎందుకు బంధిస్తాడు అయ్యానంటే, ఒకటి, నీలో వాక్యము లేకపోతే వాడు గట్టు కట్టేస్తాడు. రెండవదిగా నీలో ఆత్మ లేకపోతే వాడు నీ చుట్టూ వాడు ప్రాకారము కట్టేస్తాడు, 4 ప్రక్కల ప్రాకారము కట్టేస్తాడు. మూడవదిగా ఆయన అంటున్నారు అరికట్టడము. అంటే నీ జీవితంలో ప్రార్థన లేకపోతే వాడు అరికట్టేస్తాడు. జాగ్రత్త. అంటే నిన్ను పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాడని మాట్లాడుతున్నాడు. అందుకోసము ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అందుకోసం ఆయన కన్నీరు కారుస్తున్నాడు. అంటే నీవు ఏమి చేయాలి? సమాధాన సంబంధమైన సువార్త మనము తెలుసుకున్నా అది నువ్వు పొందుకోలేకపోతే నీలోనికి వచ్చేవాడు శత్రువు వస్తాడు. శత్రుడు కోసం పేతురు గారు మాట్లాడుతున్నాడు. వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. అంటే చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాడు చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నా బిడ్డల చుట్టూ, సంఘాల చుట్టూ, వారి ఆత్మీయ జీవితాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకయ్యానంటే నిన్ను, నీ పిల్లల్ని నేల కలిపేయడానికి. వాడు వచ్చి ఏమి చేస్తాడంటే గట్టు కట్టి ముట్టడి వేసి అరికడతాడట. ఈరోజు వాడు గట్టు కట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? గట్టు కట్టడం అంటే ఈ చిన్న దాన్ని అంటే ఒక గోడ కింద కట్టేస్తాడు. ఏమి లేకపోతే తెలుసా? వాక్యము నీలో లేకపోతే. వాక్యము నేను ఏమి చేస్తుంది తెలుసా? నిన్ను కట్టడం ప్రారంభిస్తుంది. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ రక్షణ నిన్ను కట్టడం ప్రారంభిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు. అంటే ఆ మాటల ద్వారా నీవు కట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీవు వాక్యముతో నీ గృహమును కట్టుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలి, నీ కుటుంబాన్ని కట్టాలి. వాక్యం నీలో లేకపోతే, నువ్వు కట్టుకోవడం వాక్యం చేత కట్టుకోకుండా ఉంటే ఆ శత్రువు వచ్చి నిన్ను కట్టేస్తాడు. జాగ్రత్త. నిన్ను కట్టడం ప్రారంభించడం చూసుకో ఒకసారి. పాపం అనే సంఖ్యల చేత కట్టిస్తున్నాడు వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ బేతనియ గ్రామంకి వచ్చినప్పుడు ఆ కట్టబడి ఉన్న గాడిదను, దాని పిల్లను విప్పుకురండి. ఈరోజు నువ్వు వాక్యం చేత నీ జీవితాన్ని
కట్టకపోతే వాడు పాపము చేత నిన్ను నీ పిల్లల్ని కట్టేస్తాడు. జాగ్రత్త. రెండవదిగా ముట్టడి, శత్రువు ముట్టడి. నిన్నే కాదు నీ పిల్లల్ని కూడా ముట్టడి వేస్తే ఎక్కడి నుంచి తప్పించుకోలేవు. నిన్ను ముట్టడి వేయకుండా ఉండాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. నిన్ను ముట్టడి వేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ముందు వెనక మధ్యలో పైలో కూడా ఉన్నది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడైన అగ్ని స్తంభము మేఘ స్తంభమై ఉన్నారు. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇంకా పొందుకోకపోతే వాడు నిన్నేం చేస్తాడో తెలుసా? గొట్టు కొట్టడమే కాదు, వాడు నిన్ను అరికెట్టేస్తాడు. ఆత్మ తాకిడి పొందుకుంటావు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు, ఆయన బలాన్ని పొందుకుంటావు. ఆ బలము ఆ శక్తిని నేను ఏమి చేస్తా తెలుసా? ఈ శత్రువు కట్టే ఆ కోట గోడలను పడగొట్ట చేస్తుంది ఆ శక్తి. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. సాతానుడు వచ్చి ఒకటి గట్టు కడతాడు, రెండవదిగా అరికడతాడు. వాడు గట్టు కట్టకుండాలంటే నీవు వాక్యము చేత నువ్వు కట్టబడాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. వారు అరికట్టబడకుండా ఉండాలనంటే, వారు కట్లను చంపబడాలంటే నీవు పొందుకోవాల్సిందే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. సాతానుడు ఎరుకో గోడలు కట్టాడండి. ఆ ఎరుకో గోడలు ఎవరున్నారో? రాహబు ఉంది. ఎరుకో కోట గోడలను కూడా పడగొట్టేది ఏమిటో తెలుసా? ఆరాధన. ఆయన కేకలో ఆయనను స్తుతించడము ద్వారా నీలోనికి వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? సాతాను కట్టడలను, సాతాను అరికట్టే విధానమును ఆయన పడగొట్టేస్తాడు. హల్లెలూయా. ఒకటి గట్టు, రెండవదిగా ముట్టడి. వాడు నిన్ను ముట్టడి వేయకూడదంటే నీవు ఆత్మచేత ముట్టడి వేయబడాలి. చపలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. మూడవది ఏమిటంటే అరికట్టడము. అరికట్టడం అంటే నిన్ను కదలనివ్వడవాడు, నిన్ను సంఘానికి వెళ్ళనివ్వడవాడు, నిన్ను ప్రార్థన చెయ్యనివ్వడవాడు, వాక్యాన్ని చదవనివ్వడవాడు. రాత్రి ఈ వాక్యాన్ని నేను ధ్యానించుకుని ప్రార్థనలో ఉంటే ఒక తల్లి మన సంఘం నుంచి ప్రార్థన చేయండి అని కోరింది, ఫోన్ చేసింది. ఏంటి నాన్న నీ యొక్క సమస్య ఏంటి నాన్న అంటే, ఆమె స్పష్టంగా పాపాన్ని కప్పిపుచ్చుకోకుండా మాట్లాడింది నాతో. అయ్యా, వాక్యాన్ని చదవలేకపోతున్నాను, అయ్యా మోకరిస్తున్నాను కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను, స్తుతులు చెల్లించాలనుకుంటున్నాను కానీ స్తుతులు చెల్లించలేకపోతున్నాను. ఎందుకో నా స్థితి నాకు అర్థం కావడం లేదు, నా పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. అప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. నీ ప్రత్యక్షత నాకు దయచేయి ప్రభు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డను వాడు సాతానుడు అరికట్టేశాడు, గట్టు కట్టేశాడు. వాడు ఏమి చేశాడు అనంటే వాడు ముట్టడి వేసేసాడు. అందువల్ల ప్రార్థన చేయలేకపోతూ ఉన్నానండి, వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నానండి, మీరిచ్చిన ప్రశ్నలకు జవాబు అందుకే రాయలేకపోయానండి, నేను స్తుతులు చెల్లించలేకపోతూ ఉన్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మోకరించి నాన్న, లేదా నిలబడు, ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను విడుదల చేశాడు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అన్య భాషలతో ప్రార్థన చేయగా అరి కట్టడము మానివేశాడు సాతానుడు, గట్టు కట్టడం మానివేశాడు. ముట్టడంతా పోయింది. ఎవరు వచ్చారో తెలుసా? పరిశుద్ధాత్మతో బిడ్డ నింపబడింది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమె దేవుని స్తుతించడం ప్రారంభించింది, దేవుని కీర్తించడం ప్రారంభించింది. చాలాసేపు ఆ యొక్క నేను మౌనముగా ఉండి ఆమె ఏమి చేస్తుందని వింటూ ఉన్నాను. ఆమె చివరగా మాట్లాడింది ఏమిటో తెలుసా? ఈ అనుభవం పొందుకొని ఎన్నో దినములయ్యిందండి, ఈ శక్తిని పొందుకొని ఎన్నో దినములయ్యిందండి, ఈ ఆనందము పొందుకొని ఎన్నో దినములయ్యిందండి, ఈ విడుదల పొందుకొని ఎన్నో దినములయ్యిందండి. గల కారణం సాతానుడు నిన్ను అరికెట్టేస్తాడు, గట్టు కట్టేస్తాడు, ముట్టడి వేస్తాడు. ఎప్పుడు గట్టు అయ్యానంటే వాక్యం నీలో లేకపోతే, ఎప్పుడు నిన్ను ముట్టడి వేస్తాడంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోకపోతే,
ఎప్పుడు అరికడతాడో తెలుసా? ప్రార్థన జీవితమో లేకపోతే. యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది సాతానుడు వెళ్ళి దేవుని దగ్గరతో మాట్లాడుతున్నాడు. అతను సంపదని నేను అరికట్టాలి, నేను గొట్టు వేయాలి, నేను ముట్టడి వేయాలి. అది సాతానుడు అలా అవ్వలేదు. ఎందుకయ్యానంటే యోబు నిత్యము అరుణోదయమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పలు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. వారి బిడ్డలను కూడా తాకలేకపోయాడు, వారి బిడ్డలను కూడా అరికట్టలేకపోయాడు, వారి బిడ్డలను కూడా ముట్టడి వేయలేకపోయాడు. గల కారణం కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయలేకపోతే అడు నిన్ను అరికట్టేస్తాడు. జాగ్రత్త, వాడు బంధకాలలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇదంతా తెలిసిన యేసయ్య ఏమి చేస్తున్నాడు తెలుసా? కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నీ స్థితి ఏ విధముగా అయిపోతుంది, నీ పరిస్థితి ఏ విధముగా అయిపోతుంది. వాడు సాతానుడు ఇదిగో ఎప్పుడు వస్తాడనంటే, నీలో వాక్యం లేకపోతే, నీలో ఆత్మ లేకపోతే, నీలో కన్నీరు ప్రార్థన లేకపోతే, ఆ శత్రువైన సాతానుడు గర్జించే సింహమాలు తిరుగుతున్నాడు. కాబట్టి వాడు ఏమి చేస్తాడు? మొదట గట్టు కొడతాడు, 2 ముట్టడి వేస్తాడు, 3వదిగా అరికట్టడం ప్రారంభిస్తాడు. అరికట్టడం ప్రారంభించకుండా ఉండాలి అనంటే నీవు ఏమి చేయాలి? దినదినము వాక్యములో నిలబడుతూ ఉండాలి, దినదినము వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దినదినము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ ఉండాలి, దినదినము కూడా నువ్వు అరుణోదయం లేచి ప్రార్థన చేయగలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నారయ్యానంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకండి, మీరు మీ కోసము, మీ బిడ్డల కోసము ఏడవండి. మీ బిడ్డల కోసము, మీ కోసము ఏడిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? మీరు దినదినము వాక్యంలో కట్టబడుతూ ఉంటారు, మీరు దినదినము ఆత్మను పొందుకుంటూ ఉంటారు, మీరు దినదినము కన్నీరు కారుస్తూ ఉంటారు. కాబట్టి 2వ రాకడ దినములో మీరు నా బిడ్డలుగా ఉంటారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సాతానుడు మీ దగ్గరికి రాడు. 4వదిగా చివరగా ఆయన ఏడవడం ప్రారంభించారు. మొట్టమొదటి సమాధాన సంబంధమైన సంగతులను బోధించాడు. 2వదిగా అంటున్నారు, ఈ సమాధాన సంబంధమైన సువర్తమానమును గ్రహించి నువ్వు ఎరిగితే చాలు, నేను సంతోషించే దేవుడును. నువ్వు తెలుసుకోలేకపోతే సాతాడు నిన్ను, నీ కుటుంబంలో ఉన్న పిల్లలను పడగొట్టి నేల మట్టుకు చేసేస్తాడు అని చెప్పి ఈ ప్రవచనములన్నీ ప్రవచిస్తూ చివరగా ఆయన ఏడవడం ప్రారంభించారు. ఏ విధంగా ఏడవడం ప్రారంభించారు అంటే 41వ వచనములో ఆయన అంటూ ఉన్నారు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు. సమీపించి ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న ఓ తల్లి, దేవుడు నేను సమీపిస్తూ ఉన్నాడు, సమీపించి నేను చూస్తూ ఉన్నాడు. నీలో వాక్యం ఉందో లేదో, వాక్యానుసారంగా జీవిస్తున్నావో నడుస్తున్నావో లేదో, ఆత్మను పొందుకున్నావో ఆత్మానుసారంగా నడుస్తున్నావో లేదో, ఆత్మను పొందుకొని వాక్యమును పొందుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆరాధన చేస్తున్నావో లేదో ఆయన సమీపించి చూస్తూ ఉన్నాడు. ఆయన సమీపించి చూస్తున్నప్పుడు నీవు ఆయన దృష్టికి యోగ్యమైన వాడిగా, యోగ్యమైన రాలిగా నువ్వు కనబడాలి. నువ్వు కనబడకపోతే ఆయన అంటూ ఉన్నారు, నేను వారి కోసము నేను ఏడుస్తున్నాను. ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన నువ్వు ఏడవకుండా నువ్వు చేయాలని అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడపగలిగి ఉండాలి. నీ ఏ వాక్యమైతే విన్నావో, ఏ ఆత్మనితో పొందుకున్నావో, ఆత్మానుసారంగా నువ్వు నడుస్తూ, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ, అతి పరిశుద్ధతలోనికి, అత్యధికమైన గొప్ప విశ్వాసంలోనికి, అత్యధికమైన కృపలోనికి నువ్వు వెళుతూ ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన నిన్ను చూసి ఆయన సంతోషించే దేవుడు. నువ్వు ఆగిపోతే ఆయన ఏడ్చే దేవుడు. నువ్వు వెనక్కి తిరిగిపోతే ఆయన ఏడ్చే దేవుడు తల్లి. ఆయన సమీపించి యెరూషలేము పట్టణమును చూస్తున్నాడంట. యెరూషలేము పట్టణమును చూసి ఆయన ఆనందించలేదు, ఆయన సంతోషించలేదు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని నీకు నువ్వు పరీక్షించుకో. వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా? వాక్యానుసారంగా మాట్లాడుతున్నావా?
వాక్యానుసారంగా నడవగలుగుతున్నావా? ఆత్మను పొందుకున్న బిడ్డగా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? నీ ఆత్మ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన చేస్తున్నావా? లేదా ఆదివారమే ప్రార్థన అండి, ఆదివారమే వాక్యం అండి, ఆదివారం మనకు ఆరాధన అంటే ఆయన నిన్ను చూసి ఏడ్చే దేవుడు. ఆయన ఎప్పుడు ఏడుస్తాడయ్యానంటే ఒక్కసారి చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆయన ఎప్పుడు ఏడుస్తాడో ఆయన మాట్లాడుతున్నారు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకటి విశ్వాసము లేని, రెండవదిగా దుష్ట హృదయము, మూడవదిగా చదువు నాన్న. మీలో ఎవని ఎంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు చదువునా భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోనండి. 4 విషయాలలో ఆయన ఏడుస్తానని లేఖనం సెలవిస్తుంది. ఒకటి, ఎప్పుడనంటే నీలో విశ్వాసం లేకపోయి అవిశ్వాసంతో జీవిస్తుంటే ఆయన కన్నీరు పెట్టుకుంటారు. అందుకే లేఖనము సెలవిస్తుంది, విశ్వాసము గలవారు నాకు ఇష్టలని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే విశ్వాసము కలిగి ఉంటే నీవు ఆయనకి ఇష్టముగా ఉంటావు. విశ్వాసము లేక అవిశ్వాసమైన జీవితంలో ఉంటే ఆయన నీ కోసం ఆయన ఏడుస్తాడు. జాగ్రత్త. రెండవదిగా అంటూ ఉన్నారు, దుష్ట హృదయంలో ఏముండాలో తెలుసా? ఆత్మ ఉండాలి. హల్లెలూయా. హృదయంలో ఏముండాలంటే ఆయన కట్టడలో ఉండాలి. ఆయన కట్టడ లేక, ఆయన ఆత్మ లేక నీవు దుష్ట హృదయం కలిగి ఉంటే, రెండవదిగా ఆయన ఏడ్చే దేవుడు. మూడవదిగా ఆయన అంటున్నారు కఠిన హృదయం. ఎన్ని వాక్యాలు విన్నా మారు మనసు పొందకుండా ఏదో ఒక చిన్న పాపమును ఒదుకలేక పోతున్నవే, అది కఠిన హృదయం. మూడవదిగా ఆయన ఏడ్చే సందర్భాలు ఏమిటంటే, ఒకటి అవిశ్వాసాన్ని చూసి ఏడుస్తున్నాడు, రెండవదిగా దుష్ట హృదయాన్ని చూసి ఏడుస్తున్నాడు, మూడవదిగా కఠిన హృదయాన్ని చూసి ఏడుస్తున్నాడు, నాలుగవదిగా బుద్ధి లేకపోతే ఆయన ఏడ్చే దేవుడు. ఈరోజు ఈ 4 మన జీవితంలో ఉంటే ఆయన కన్నీరు కారుస్తున్నాడు నీ కోసం, నా కోసం. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? యెరూషలేము పట్టణములోనంటే ఆయన అంటున్నారు, ఇదిగో సమాధాన సంబంధమైన సువర్తమానము ప్రకటించిన మీరు విశ్వాసము మీలో లేదు, ప్రకటించిన మీలో ఏమి ఉంది? దుష్ట హృదయం ఉంది. నేను ప్రకటించిన మీరు కఠిన హృదయం చేసుకున్నారు. నేను ప్రకటించిన మీలో బుద్ధి లేదు, కాబట్టి నేను ఏడుస్తున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో ఆయన ఏడవడానికి గల కారణాలు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తలే ఏ విధముగా మనం ఉన్నాం? ఇంకా అవిశ్వాసమైన మాటలు, అవిశ్వాసమైన తలంపులు, అవిశ్వాసమైన నడతలు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయేమో. నీవు నీ కుటుంబం ఆయనను ఏడిపిస్తున్నావు. జాగ్రత్త. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు దుష్ట హృదయం. దుష్టులతో సాంగత్యం చేసే హృదయం, దుష్టులతో నడిచే హృదయము. నువ్వు ఎవరితో నడవాలనంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతోనూ నడవాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నా ఇంకా ఆ హృదయం మారకపోతే, ఆ వాక్యం నాది కాదని నువ్వు జీవిస్తూ ఉంటే, కఠిన హృదయం, ఈ కఠిన హృదయం కలిగి ఉంటే ఆయన నువ్వు ఏడిపిస్తున్నావు. నాలుగవదిగా నీ బుద్ధిలో మార్పు లేదు. నీవు పరిశుద్ధుడవే, నువ్వు ఆత్మను పొందుకున్నావు, కానీ అంత్యకాల జనాల్లో ఆయన స్వరము వినబడే సమయంలో, ఆయన తలుపు తెరిచే సమయంలో నీ జీవితంలో బుద్ధి సరి లేకపోతే ఆయన ఏడ్చే దేవుడు. 5 బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, 5 బయటే ఉన్నారు. వారి కోసం ఆయన ఏడుస్తున్నాడు.
విడవబడిన వారి కోసం ఆయన ఏడుస్తున్నాడు. బుద్ధి లేని కణికల కోసం ఏడుస్తున్నాడు. ఎందుకయ్యానంటే వీరు బుద్ధి గలవారే, వీరు కణికలే, వీరు ప్రార్థన చేస్తున్నారు, వీరు ఆరాధన చేస్తున్నారు, ఆత్మను పొందుకున్నారు. కానీ చివరి స్థితిలో, రెండవ రాకడలో దర్శించే కాలంలో వీరు నిద్రపోయే స్థితిలో ఉన్నారు. వీరు వెలిగించలేని స్థితిలో ఉంటున్నారు. వీరి దీపాలు ఆరిపోతున్నాయి. వారి జీవితంలో వాక్యము లేదు, వారి జీవితంలో ప్రార్థన లేదు, వారి జీవితంలో ఆత్మ లేదు. లేక ఏమి జరుగుతున్నదంటే వారు అవిశ్వాసములో ఉంటున్నారు, వారు కఠిన హృదయం కలిగి ఉంటున్నారు, వారు దుష్ట హృదయం కలిగి ఉంటున్నారు, వారు బుద్ధి లేక బుద్ధిహీనతలో ఉంటున్నారు. అందుకు ఆయన ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అందుకే ఈ యొక్క ఎబ్రిహీ పత్రికలో 2:3 ఆయన ఏమి మాట్లాడుతున్నారు అంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏ విధముగా తప్పించుకుంటావు, ఏ విధముగా తప్పించుకుంటావు నాన్న. సమాధాన సంబంధమైన సువర్తమానము ఆయన బోధించాడు. ఆయన బోధించి నీకు అనుగ్రహించి, నీకు వాక్యాన్నిచ్చి, ఆత్మనిచ్చి, అబ్బా తండ్రి మొరపెట్టే అధికారం అనిచ్చి ఆయన అంటూ ఉన్నారు, శత్రుడు రాకుండా నీ కుటుంబంలోనికి కాపాడుకో. శత్రుడు సాతానుడు తిరుగుతూ ఉన్నాడు నిన్ను, నీ బిడ్డల్ని ముట్టడి వేయడానికి, అరికట్టడానికి, గట్టు కట్టడానికి వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు విశ్వాసము కలిగి ఉండాలి, మీరు ఆ యొక్క మంచి హృదయాన్ని కలిగి ఉండాలి, మీరు ఆత్మను పొందుకొని ఎడతెగక ప్రార్థన చేసే విధముగా ఉండండి. అప్పుడు వారు రెండవ రాకడలో ఎత్తబడతారని మాట్లాడుతున్నారు. దేవుని సంతోషపెట్టే విధముగా ఉన్నావా? ఇంకా కఠిన హృదయం కలిగి ఇంకా 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 పాపం మీద పాపము చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఏదో ఒక చిన్న పాపమేనండి, వదులుగలేకపోతూ ఉన్నానండి, ఇలాంటి నువ్వు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఒకటి సమాధాన సంబంధమైన సువార్త మనం బోధించి వెళ్ళిపోయాడు. రెండవదిగా నేను దర్శించే కాలం ఒకటి రాబోతూ ఉంది. రాయి మీద రాయి కట్టడము లేని దినం ఒకటి రాబోతూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, రెండవ రాకడ వచ్చిన తర్వాత మార్పు చెందుదాంలే అనుకుంటున్నావు. నువ్వు మార్పు చెందడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఈ భూమి మీద వాక్యం అనేది వినబడుతుంది, అంటే వాక్యం ఉంది. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకు వారు నిన్ను ఏమి చేస్తున్నారు? దినదినము వాక్యము, దినదినము ఆరాధన, దినదినము ఆత్మతో నింపుతూ ఉన్నారు. రెండవ రాకడలో వీరెవ్వరు ఉండరు నాన్న. ఇక్కడ ఉన్న సంగమును తీసుకువెళ్ళిపోయేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ సంఘం అంటే ఎవరనంటే ఎవరైతే వాక్యాన్ని పొందుకొని జీవిస్తున్నారో వారే సంఘము. హల్లెలూయా. అంటే ఈ సంఘముతో పాటు వాక్యం వెళ్ళిపోతుంది. ఈ సంఘముతో పాటు ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మధ్యాకాశానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. చప్పలు కూడా దేవాది దేవుని ఇస్తుంది. అప్పుడు నిన్ను కట్టేవారు ఎవరు ఉండరు, అప్పుడు యాజకులు ఉండరు. ఎవరైతే ఆత్మను పొందుకొని ఉన్నదొన్నట్టు బోధిస్తున్నారో, ఉన్నదొన్నట్టు నడుస్తున్నారో, ప్రార్థనలో ఆత్మతో ఉంచున్నారో వారు యాజకులు, సంఘము, వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి, ఈ భూమి మీద కన్నీరు ఉంటుంది, ఈ భూమి మీద సమస్త నక్షత్రాలు రాలిపోతాయి, భూమి అంధకారం అయిపోతుంది, సూర్యుడు చంద్రుడు తన గతిని తప్పుతాయి. అప్పుడు నిన్ను కట్టేవారు ఉండరు. అందుకే దేవుడు చివరగా మాట్లాడుతున్నాడు, రాయి మీద రాయి కట్టబడే దినము ఉండదు, ఉండదు. ఓ తల్లి, దేవుడు నీకు చక్కగా వాక్యాన్ని బోధించాడు. దేని చేత కట్టబడుతున్నావు? ఆయన నీ కోసము ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా? ఎక్కడైనంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఆయన నీ కోసము విలపిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీకోసము సకల పరిశుద్ధులు, మనకన్నా ముందు మరణించిన పరిశుద్ధులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు, కన్నీరు కారుస్తున్నాడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఆయన మాట్లాడుతున్నారు. యెరూషలేము పట్టణమును సమీపించి ఆయన మాట్లాడుతున్నారు. నేను ఏడుస్తున్నాను యెరూషలేము పట్టణం చూసి. ఎందుకయ్యానంటే యెరికో నుంచి యెరూషలేము పట్టణంకి వెళ్ళిపోయేటప్పుడు అనేకమైన అద్భుతాలు, కార్యాలు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను. అయినా
సమాధాన సంబంధమైన సంగతులు వారు గ్రహించలేకపోతున్నారు. నన్ను వారు ఎరగడం లేదు, నన్ను నిజంగా తెలుసుకోలేకపోతున్నారు. వారు కుటుంబాలు కట్టుకోలేకపోతున్నారు, వారి బిడ్డలను కట్టుకోలేకపోతున్నారు. ఇదిగో నేను దర్శించే కాలంలో సాతానుడు వారి కుటుంబాలను గట్టు కట్టి ముట్టడి వేసి అరికట్టి నేలను కల్పిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మలోకంలో చూస్తూ ఉన్నాడు. అది చూసి ఆయన విలపిస్తూ ఉన్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. తల్లి, నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉందో ఈరోజు నీకు నువ్వు పరీక్షించుకో.